తెలంగాణలో రసవత్తర రాజకీయం సవాళ్లు ప్రతి సవాళ్లతో రెచ్చిపోతున్న అరికిపూడి కౌశిక్ రెడ్డి అసలేంటి కథ? నీ ఇంటికొస్తా, నీ నట్టింటికొస్తా, నీ ఇంటిపైన బీఆర్ఎస్ జెండా ఎగరేస్తా అని కౌశిక్ రెడ్డి సవాల్. దమ్ముంటే నా ఇంటికి రా, నువ్వో నేనో తేల్చుకుందాం. ఇది అరికిపూడి గాంధీ ప్రతి సవాల్. ఫిరాయింపు ఎపిసోడ్లో నిన్న చీర గాజులు చూపిస్తూ కౌశిక్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు మరింత వివాదాస్పదమయ్యాయి. ఇక అరికిపూడి గాంధీ విషయానికొస్తే కౌశిక్ ప్రవర్తన మాటలను చాలా సీరియస్ గా తీసుకున్నాయన కౌశిక్ రెడ్డి సవాలుకు అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. అరికిపూడి గాంధీ చేతులు ముడుచుకొని కూర్చోలేదు, దేనికైనా సిద్ధమే అంటూ ఓ రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు. తాను సీనియర్ శాసనసభ్యునని, కౌశిక్ రెడ్డికి నాపై మాట్లాడే అర్హత లేదు అని అన్నారు. కేసీఆర్ తో ఎలాంటి విభేదాలు లేవని, ఆయనను ఎప్పుడూ గౌరవిస్తానని చెప్పారు. కౌశిక్ రెడ్డి లాంటి బ్రోకర్ల వల్లే చాలా మంది పార్టీకి దూరం అయ్యారని అరికిపూడి గాంధీ ఫైర్ అయ్యారు. 11 గంటలకు నా ఇంటికి రా, లేకుంటే 12 గంటలకు మీ ఇంటికి వస్తానని అరికిపూడి కౌశిక్ రెడ్డికి సవాల్ విసిరారు. పోలీసుల భద్రత అవసరం లేదని గాంధీ అన్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ లను భ్రష్టు పట్టిస్తున్నది కౌశిక్ రెడ్డి అన్నారు. ఇది కౌశిక్ రెడ్డికి తనకు మధ్య జరిగే యుద్ధమంటూ పేర్కొన్నారు. అనంతరం మాట్లాడిన కౌశిక్ రెడ్డి అరికిపూడి చేసేదే బ్రోకరిజం అంటూ మండిపడ్డారు. ఆయన అందరినీ అనడం కాదు, తన చరిత్ర ఏమిటో చూసుకోవాలన్నారు. అయితే చీర గాజుల విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని, కేసీఆర్ ను చీర కట్టుకుని బస్సు ఎక్కాలని సీఎం అన్నారు. రేవంత్ మాట్లాడినందుకే తాను మాట్లాడుతున్నామని కౌశిక్ రెడ్డి తెలిపారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు గజగజ వణుకుతున్నారని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలా కాదా అన్న విషయంపై గాంధీ స్పష్టత ఇవ్వాలన్నారు. కేసీఆర్ తో గాంధీకి ఎలాంటి ఇబ్బంది లేకుంటే తామంతా స్వాగతం పలుకుతామన్నారు. టీవీ9 వేదికపై చర్చకు గాంధీ సిద్ధంగా ఉన్నారా లేదా అని చెప్పాలన్నారు. అయితే కౌశిక్ రెడ్డి ఒక్కో సవాల్, అరికిపూడి గాంధీ ఒక్కో సవాల్తో ఇరువురు నేతల ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఇరువురు నేతల వ్యాఖ్యలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కౌశిక్ రెడ్డి బయటకు రాకుండా పోలీసులు ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. కాన్వాయ్తో బయలుదేరి వెళ్లారు. మా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తామంటే ఖాళీగా ఉన్నామా? కేసీఆర్ అలాంటి వ్యాఖ్యలు చేస్తే స్వాగతించేవాడిని, నాతో పాటు ఉండే ఎమ్మెల్యేలు అడిగినా సమాధానమిచ్చేవాడని. కౌశిక్ రెడ్డి నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకుంటామా అంటూ అరికిపూడి గాంధీ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి ఫిరాయించిన ఎమ్మెల్యేకు పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడంపై ఆ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే అరికిపూడి ఇంటికి వెళ్తానని, బీఆర్ఎస్ కండువ కప్పుతానని కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. అరికిపూడి గాంధీకి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష ఎమ్మెల్యేగా పరిగణించి ఎంపిక చేసినట్టు స్పీకర్ చేసిన ప్రకటన ఈ వివాదానికి కారణంగా కనిపిస్తోంది.